ఎంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందంటారు. ఇప్పుడు ఇదే సిచ్యుయేషన్ ఫేస్ చేస్తున్నారు ఓం రౌత్. 500 కోట్లతో ఆదిపురుష్ లాంటి కళాఖండాన్ని తీసి ఆడియన్స్ సహనాన్ని పరీక్షించిన ఓం రౌత్ హనుమాన్ హిట్ తో మరోసారి లైమ్లైట్ లోకి వచ్చారు. హనుమాన్ హిట్ తో ఓం రౌత్ కి అసలు సంబంధం ఏంటి? ఎందుకు ఓం రౌత్ ని నెటిజన్స్ ఆడుకుంటున్నారు? తేజ సజ్జా హీరోగా ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఈ శుక్రవారం థియేటర్స్ లోకి వచ్చిన హనుమాన్ మూవీ ఫస్ట్ షో నుంచే పాజిటివ్ రెస్పాన్స్ అందుకుని సౌత్ టు నార్త్ దూసుకుపోతోంది. ఈ సినిమా హిట్ టాక్ ఓం రౌత్ కి తలనొప్పి తెచ్చిపెట్టింది. ఎక్కడ చూసినా ఇప్పుడు సోషల్ మీడియా ఓం రౌత్ గురించే చర్చ, ట్రోలింగ్ తో మారుమోగిపోతోంది. హనుమాన్ హిట్ ని ఆదిపురుష్ తో కంపేర్ చేస్తూ నెగటివ్ కామెంట్స్ తో ఓం రౌత్ ని ఆడేసుకుంటున్నారు జనాలు. 500 కోట్లతో ప్రభాస్ హీరోగా లాస్ట్ ఇయర్ థియేటర్స్ లోకి వచ్చిన ఆదిపురుష్ డిజాస్టర్ అయింది. సినిమాటిక్ లిబర్టీ తీసుకుని చేసిన ఆదిపురుష్ రామాయణాన్ని ఇలా కూడా తీయొచ్చా అంటూ ఆడియన్స్ సహనాన్ని పరీక్షించింది. అసలు ఏమాత్రం సూట్ కాని గ్రాఫిక్స్, కలర్ టింట్ తో విపరీతమైన విమర్శలు అందుకున్నారు ఓం రౌత్. అయితే ఇప్పుడు హనుమాన్ హిట్ తో ఓం రౌత్ ని ఇంకా తిట్టిపోస్తున్నారు నెటిజన్స్. 50 కోట్లతో తెరకెక్కిన హనుమాన్ లో ఆంజనేయుణ్ణి సీజీ వర్క్ ని అద్భుతంగా చూపిస్తే 500 కోట్లతో తీసిన ఆదిపురుష్ సీజీ ఏ రేంజ్ లో ఉండాలి? అలాంటి సినిమాలో హనుమంతుడి క్యారెక్టర్ ని సీజీలో కింగ్ ఖాన్ లా చూపించారని, వానరసేనను గొరిల్లా సేనగా చూపించారని, అసలు నిజంగా ఆదిపురుష్ ని 500 కోట్లతో తీశారా లేక 5 కోట్లతో తీశారా అంటూ ఓం రౌత్ ని కడిగి పారేస్తున్నారు. సూపర్ హీరో బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన హనుమాన్ మూవీ ఆల్ ఓవర్ ఇండియా నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటోంది. స్పెషల్లీ సీజీ వర్క్ తో అందరినీ మెప్పిస్తోంది ఈ చిన్న సినిమా. ప్రశాంత్ వర్మ వర్క్ చూసైనా నేర్చుకో అంటూ 500 కోట్ల డైరెక్టర్ ఓం రౌత్ మీద ట్రోలింగ్ స్పీడ్ అందుకుంది. ఆదిపురుష్ సినిమా మొత్తం ఒకెత్తైతే హనుమాన్ మూవీలో లాస్ట్ వచ్చిన 5 నిమిషాలు మరో ఎత్తు అంటూ ఓం రౌత్ ని ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు జనాలు. ఇలా ఏ మైథాలజీ సినిమా గ్రాఫిక్స్ బాగున్నా అది తిరిగి ఓం రౌత్ ట్రోలింగ్ దగ్గరకే వచ్చి ఆగుతోంది. మరి దీనికి ఓం రౌత్ రెస్పాండ్ అవుతారో లేక హనుమాన్ సినిమాని మెచ్చుకుంటారో చూడాలి.